సెలవిచ్చి ఉన్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ కోరేషు కంట దేవుడు తనకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న ప్రతి మార్గములు దేవుడు సరళం చేస్తాడంట. ఒక అభిషేకించినటువంటి దేవుడు అభిషేకించిన వ్యక్తిని మెట్టగా ఉన్నటువంటి ప్రతి స్థలమును సరళం చేస్తాడంట. ఆమేన్. నీ ముందున్నటువంటి ప్రతి మార్గాలు సరళం చేస్తాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. నీకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదని లేఖనం చెప్తుంది. ఆమేన్. నీవు దేవుని స్తోత్రం, నువ్వు అభిషేకించిన వ్యక్తివైతే దేవుని నీ ముందున్నటువంటి ప్రతి పల్లము కూడా పూడ్చబడుతుంది. ఆమేన్. దేవుని స్తోత్రం. అంటే ప్రతి సమస్యను దేవుడు సమభూమిగా దేవుడు మార్చుటకు ఆయన శక్తిమంతుడు. ఆమేన్. కోరేషు విషయంలో దేవుడు అతను అభిషేకించి అతన్ని తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చి ఉన్నాడు. నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. ఆమేన్. ఏ స్థితిలో నీవు ఉన్నావో నీకు దేవుడంట ముందుగా పోవచ్చు. దేవుని స్తోత్రం. ఈ వాక్యం పెట్టి మీరు ప్రార్థన చేసినట్టయితే దేవుని స్తోత్రం, ఈ వాక్యం మీ పట్ల దేవుడు నెరవేర్చుటకు సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్. స్తుతులు. ముందు మనం ఏం చేయాలంటే నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలమును దేవుడు సరళము చేస్తాడు. దేవుని స్తోత్రం. గరుకుగా ఉన్నటువంటి మార్గములు దేవుడు ఏం చేస్తాడంటే సరళము చేస్తాడు. గరుకుగా ఉన్నటువంటి మార్గాలను నునుపుగా చేస్తాడు. ఆమేన్. ఏ సమస్యతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్యను దేవుడు ఏం చేస్తాడంటే సమభూమిగా మార్చునుగాక. ఆమేన్. ఈ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డ కుటుంబంలో ప్రతి మార్గాలు దేవుడు సరళం చేయటానికి ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే మీ గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. కోరేషును తన కుడి చేయి పట్టుకొని ఎలాగైతే దేవుడు నడిపించాడో అలాగే ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీ ప్రతి ఒక్కరి కుడి చేయి పట్టుకొని దేవుడు నడిపించునుగాక.